వైశాల్యములు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజములు రెండవ భాగం. క్రితం పాఠ్యాంశంలో మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానము అని నిరూపించాం. ఇప్పుడు ఒకే భూమి కలిగి ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజము మరియు సమాంతర చతుర్భుజముల మధ్య ఇటువంటి సంబంధాన్ని నిరూపణ చేద్దాం. ఒక త్రిభుజము మరియు ఒక సమాంతర చతుర్భుజము ఒకే భూమి కలిగి ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటే త్రిభుజ వైశాల్యము సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటుంది. ఇక్కడ చూపబడినట్టుగా త్రిభుజం ఏబిపి మరియు సమాంతర చతుర్భుజం ఏబిసిడిలు ఒకే భూమి ఏబిని కలిగి మరియు ఒకే సమాంతర రేఖలు ఏబి మరియు సిపిల మధ్య ఉన్నాయి. కాబట్టి మనం ఏబిపి త్రిభుజ వైశాల్యము =1/2 ఇంటూ ఏబిసిడి సమాంతర చతుర్భుజ వైశాల్యము అని నిరూపించాలి కదా. బి గుండా ఏపీకి ఒక సమాంతర రేఖ గీయండి. అది పీసీని క్యూ వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు ఏబిపిక్యూలు సమాంతరము అని దత్తాంశంలో ఇవ్వబడింది. కాబట్టి ఏబిక్యూపి కూడా ఒక సమాంతర చతుర్భుజము అవుతుంది. బీక్యూని ఏపీకి మనం సమాంతరంగా గీసాం మరియు ఏబిపిక్యూలు సమాంతరము అని ఇవ్వబడింది. అందువల్ల ఏబిక్యూపి కూడా సమాంతర చతుర్భుజం అవుతుంది. కానీ ఇంత క్రితం పాఠ్యాంశంలో మనం ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాలు సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయి అని నేర్చుకున్నాం. కాబట్టి ఏబిసిడి మరియు ఏబిక్యూపి సమాంతర చతుర్భుజముల వైశాల్యాలు సమానమవుతాయి. ఏబిక్యూపి సమాంతర చతుర్భుజంలో పిబి కర్ణం. కానీ కర్ణము సమాంతర చతుర్భుజాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది మరియు సర్వసమాన త్రిభుజ వైశాల్యాలు సమానము అని మనం గత పాఠాల్లో నేర్చుకున్నాం. కాబట్టి ఏబిక్యూపిని పిబి 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. అంటే ఏపిబి వైశాల్యము =1/2 ఇంటూ ఏబిక్యూపి వైశాల్యం. కానీ ఏబిక్యూపి మరియు ఏబిసిడిల వైశాల్యాలు సమానం. కాబట్టి ఏపిబి వైశాల్యము =1/2 ఇంటూ ఏబిసిడి వైశాల్యం అవుతుంది. అంటే ఏపిబి త్రిభుజ వైశాల్యము ఏబిసిడి సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగభాగం ఉందని అర్థం. దీన్ని బట్టి మనం ఒక త్రిభుజము మరియు ఒక సమాంతర చతుర్భుజాలు ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటే త్రిభుజ వైశాల్యము సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటుంది అని చెప్పొచ్చు.